మరి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మాటలు వినేద్దామా? రామ్ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్తే రాజమండ్రి. థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా ఇంత పెద్ద సంఖ్యలో అతి తక్కువ సమయంలో ఇలా వచ్చినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. నాకు తెలుసు మనం అంటే మన అభిమానులు లేకపోతే నేను కానీ నాన్నగారు కానీ సినిమాని ఎంత ప్రేమిస్తామో తెలుసు, ఒక మంచి సినిమాని ఎంత ఆదరిస్తామో తెలుసు. ఇక్కడ మీరు ఇలా రావడం వల్ల ఒక మంచి సినిమాని ఆదరించే గుణం ఉందని మళ్ళీ చెప్తున్నాను. అది మా ఫ్యాన్స్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా ఆర్గనైజ్ చేసిన సోమనాయుడు గారికి, బాబీ, మిగతా వాళ్ళందరికీ, శివచేరికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముందుగా ఈ ఆహ్వానం నాకు ఇచ్చిన వంశీకి, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు, పిఆర్ఓగా చాలా బాగా చేశాడు, నాతో కూడా పనిచేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పీవీపీ ప్రొడక్షన్స్కి ఎప్పుడు మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు, ఆయనకు కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. విశ్వక్ గురించి మాట్లాడేటప్పుడు నేను లాస్ట్లో మాట్లాడతాను. విశ్వక్ గురించి అశ్వత్ గారు, I've not seen your original, but I'm happy, I'm waiting for this. Your trailer is superb, it is engaging, it is funny, and you have the boss of comedy, which is our very own Venkatesh garu. ఆయన పెట్టుకున్నారు. ఆయన చిన్న రోల్ అయినా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. వెంకటేష్ అన్న, నేను మీకోసమైనా ఈ సినిమా చూస్తా. దాని తర్వాత థ్యాంక్ యూ. ఓకే. ఇంకోటి మన లియోన్ జేమ్స్ గారికి, ఐ లవ్ యువర్ మ్యూజిక్, అండ్ డిఓపి గారు, ఆల్ ద బెస్ట్. వెంకట్, ఆల్ ద బెస్ట్. వెంకట్ ఏం వెంకట్, నువ్వు దాస్ని తిడుతున్నావు, అమ్మాయి దాస్ని కొడుతుంది. దాస్కి కోపం వస్తే ఏమవుతుందో నీకు తర్వాత చెప్తా. ఎనీవే, అండ్ ఎవరికి తెలీదు, మిథిలా పాల్కర్ టెలివిజన్ ఓటీటీ రాకముందు మీరందరూ గో అండ్ సీ దిస్ సిరీస్. నా వైఫ్ ఉపాసన అండ్ మీ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆవిడ వరకు మీ సినిమాలు తక్కువ, బట్ ఓటీటీలో లిటిల్ థింగ్స్ అని ఒక మంచి సిరీస్. ఈ అమ్మాయి ఓటీటీ సూపర్ స్టార్. వీ లవ్ యువర్ వర్క్. ఐవ్ సీన్. వెన్ ఇస్ ద నెక్స్ట్ సీజన్? వీఆర్ వెయిటింగ్. అండ్ ఆశా, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. సో ఆఖరికి విశ్వక్సేనుడి గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్తో అందరి గుండెల్లో, ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకోటి, విశ్వక్సేన సినిమాల్లో హిట్ ఇంకో ఫలక్నామా దాస్, అది చూశాను. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్గా యూత్, రిబెల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. పర్సనలీ సినిమాలో హీరో కన్నా బయట పర్సనాలిటీకి నేను విశ్వక్కి పెద్ద ఫ్యాన్. చాలామంది చెప్పిన మాట, ఇచ్చిన మాట
మీద నిలబడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలా నిలబడతాను అనే నాకు ఒక చిన్న పేరు ఉంది, ఇచ్చిన మాట మీద నిలబడతానని. మంచో తప్పు ఒక మాట ఇస్తే దాస్ కూడా విశ్వక్సేన్ కూడా నిలబడతాడనే ఒక క్యారెక్టర్ బయట అందరిలో బాగా పాకుతుంది. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. తప్పో ఒప్పో విశ్వక్సేన్ మాట ఇచ్చేస్తే నిలబడదాం, తప్పు అయితే ఏముంది సారీ చెప్తాం. బట్ తన కోసం కొన్నిసార్లు తన నమ్మిన దానికోసం నిలబడ్డం, పక్కన వాళ్ళ కోసం నిలబడ్డం, ఏదైనా సహాయం కావాలన్నా ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ విశ్వక్సేన్ దగ్గరికి వెళ్దాం అనే ఒక థాట్ రావడమే ఇస్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఇలాగే నువ్వు కంటిన్యూ చేయి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, అది రజనీకాంత్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. బట్ ఎల్లకాలం ఎల్లప్పుడూ ఒక సూపర్ స్టార్గా ఉండాలంటే పర్సనల్గా నీ పర్సనాలిటీ నీవు అక్కడ తీసుకెళ్తుంది. అది నీకు నిండుగా ఉంది. సో ఈ సినిమా 21 అక్టోబర్ సినిమా థియేటర్స్లో వస్తుంది. మీరందరూ చూడండి. ఈ సినిమా వల్ల దివాళీ ఫెస్టివలే బాగుంటుందా, లేకపోతే దివాళీ ఫెస్టివల్కి సినిమా బాగుంటుందా నాకు తెలియదు, కానీ మీ అందరి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తాను. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఒక మంచి కామెడీ, ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా. దానికన్నా ఒక ఫెస్టివల్ టైంకి ఏం కావాలి? ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికీ పూజలు. థ్యాంక్ యూ. అండ్ ఆఖరికి రాజమండ్రికి నేను ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నానని పెడుతున్నారా? రంగస్థలం షూటింగ్ జరిగినప్పుడు ఉప్పెన ఫంక్షన్ జరిగింది. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే రాజమండ్రిలో మళ్ళీ ఈ సినిమా కోసం వచ్చాను. ఇది కూడా అంత బాగా కలెక్ట్ చేయాలి, బాగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.